2026 ఇయర్లోకి ఎంటర్ అయ్యే ముందు నేను ఒక డెసిషన్ తీసుకున్నానండి. అదేంటంటే నా 2026 ఇయర్ కంప్లీట్లీ నో బై ఇయర్గా ఉండాలి అని చెప్పేసి. ఇంట్లో అందరి గురించి కాదు, ఓన్లీ నా సెల్ఫ్కి నో బై ఇయర్గా ఉండాలి అనేసి అనుకున్నాను. సో బాగా ఆలోచించి ఒక లిస్ట్ ఆఫ్ 10 ఐటమ్స్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో 2026 స్టార్ట్ అయిన తర్వాత January 7th ఒక వీడియో కూడా నేను చేశాను అనమాట. నో బై ఇయర్ నా 2026 అని చెప్పేసి లిస్ట్ ఆఫ్ 10 ఐటమ్స్ నేను ఏం కొనకూడదు అనుకుంటున్నాను అనేది కూడా చెప్పాను. ఒక 6 months గడిచిపోయింది. నా లిస్ట్ నేను ఒకసారి బయటకు తీసాను స్టేటస్ చెక్ చేసుకోవడం కోసము. లిస్ట్లో పెట్టుకున్న 10 ఐటమ్స్లో ఎన్ని ఫాలో అయ్యాను, ఎన్ని పార్షియల్గా ఫాలో అయ్యాను, ఎన్ని అసలు ఫాలో అవ్వలేకపోయాను, సో రిజల్ట్ ఏంటి, ఫాలో అయ్యి ఉంటే ఎంత నేను ఎర్న్ చేశాను అనేది కూడా. ఎర్న్ చేయడం ఏంటి అని అనుకోవచ్చు. ఈ లిస్టులో ఉన్న ఐటమ్స్ని పెట్టుకున్న రూల్స్ని ఫాలో అవ్వడం వలన నేను నిజంగానే కొంత అమౌంట్ అయితే ఎర్న్ చేశాను. కాస్త సర్ప్రైజింగ్గా కూడా అనిపిస్తుంది అనమాట అది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 5,000 రూపాయలు నేను బయట ఎక్కడో పనిచేసి సంపాదించుకొని తెచ్చాను అనుకోండి, అది నా ఎర్నింగ్ అవుతుంది, 5,000 ఎర్నింగ్ అవుతుంది. సో నా దగ్గర మనీ ఉన్నాయి ఆల్రెడీ. నేను ఏదన్నా ఒక వస్తువు కొనాలని అనుకున్నాను, కొంచెం టైం తీసుకొని ఆలోచించి అది నాకు అవసరం లేనిది అయితే మాత్రము వద్దు అనుకోండి, డిసైడ్ అయ్యి ఆ పర్చేజ్ ఐడియా అనేది క్యాన్సిల్ చేసేసుకున్నాను అనుకోండి, నా డబ్బులు నా దగ్గరే ఉంటున్నాయి కదా. అది సేవింగ్ కన్నా కూడా నేను ఎర్నింగ్ అనే ట్రీట్ చేస్తాను. ఎందుకంటే సంపాదించి తెచ్చుకున్న 5,000ని అన్నెసెసరీ పర్చేజ్ చెయ్యకుండా సేవ్ చేసిన 5,000ని కూడా నేను ఒకటే వాల్యూ ఇస్తాను అనమాట. సో ఇది నాకు సేవింగ్ కన్నా కూడా ఎర్నింగ్ అనే పర్స్పెక్టివ్లో నేను ఏం చూస్తాను. సో ఈ వీడియోలో అయితే అసలు ఏం చేశాను, స్టేటస్ ఏంటి, ఏం ఫాలో అయ్యా, ఏం పార్షియల్గా ఫాలో అయ్యా, ఏం అసలు ఫాలో అవ్వలేదు, ఎంత ఎక్స్ట్రా ఖర్చు అయిపోయింది, ఎంత ఎర్న్ చేసుకున్నాను, సేవ్ చేసుకున్నాను అనేది కూడా డీటెయిల్స్ చెప్తాను. అండ్ మీలో ఎవరైనా ఫాలో అవ్వాలి అని అనుకుంటే నెక్స్ట్ 2027కి పెట్టుకో అక్కర్లేదు. 2026 ఇంకా ఆల్మోస్ట్ హాఫ్ ఉంది. ఈ హాఫ్ ఆఫ్ ద ఇయర్ కూడా ఒక నో బై ఇయర్గా పెట్టుకొని ఫాలో అవుదామా అనే ఆలోచన ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ పర్చేజ్ పర్స్పెక్టివ్లో కొంచెమన్నా చేంజ్ వస్తుంది, ఆలోచిస్తారనమాట. ఒక అడుగు ముందు పర్చేజ్ చేసే ముందు ఆలోచిస్తారు, కొంతైనా మీరు కూడా సేవ్ ఆర్ ఎర్న్ చేయగలుగుతారు అని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫై నౌ. నేను మీ శ్రీలక్ష్మి. మన ఇంటిని, మన ఆలోచనల్ని, మన జీవితాలని మనం ఇక్కడ కలిసి సింప్లిఫై చేసుకుందాము. సబ్స్క్రైబ్ టు సింప్లిఫై నౌ ఛానల్. సో 2026 నో బై ఇయర్ కోసము ఫస్ట్గా నేను పెట్టుకున్న రూల్ వచ్చేసి రూల్ ఆఫ్ 5 clothes. అంటే 5 clothes నేను ఉంటాయి, నాకు ఇయర్ మొత్తం నేను 5 జతల బట్టలే వాడతాను అని కాదు. నా దగ్గర ఉన్నవేవో ఉంటాయి, కొత్తగా కొనాలి అని అనుకుంటే 5 clothes లిమిట్ పెట్టుకున్నాను అనమాట. అంతకు మించి పోదు. ఈ ఇయర్ మొత్తం నేను బట్టలు కొన్నా 5 జతలకు మించి పోకూడదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ 5 దాటకూడదు అని అనుకున్నాను. అందులో 2 pair మాత్రం కంపల్సరీ అని పెట్టుకున్నా. ఎందుకనంటే సంక్రాంతికి కొత్త డ్రెస్ వేసుకుంటాము, అలాగే పుట్టినరోజుకు వేసుకుంటాము. సంక్రాంతి అండ్ నా బర్త్డే 2 కూడా January monthలోనే వచ్చేస్తాయి. చిన్నప్పటి నుండి కూడా ఎవ్రీ ఇయర్ Januaryలో 2 జతలు బట్టలు కొనుక్కోవడం అనేది అలవాటుగా ఉంటుంది. అదే అలవాటు ప్రకారము 2 జతలు బట్టలు జనవరిలో కొనుక్కుంటాము. కాబట్టి 2 pair of clothes మాత్రం కంపల్సరీ కొనుక్కుంటాను అని అనుకున్నాను. ఇంకా రిమైనింగ్ 3 అనేది ఆప్షనల్ అనమాట. ఖచ్చితంగా కొనాల్సిన సిచ్యువేషన్స్ ఫేస్ అయితే డబుల్ థింక్ చేసి అప్పుడు కొనుక్కోవాలనుకున్నాను. ఖచ్చితంగా అది ఫాలో అయ్యాను. 2 pair of clothes కొనుక్కున్నాను అనమాట. ఒక డ్రెస్ అయితేనే వేసుకున్నాను, ఇంకొకటి ఇప్పటికీ కూడా ఇంకా వేసుకోలేదు, దాచిపెడతాను. ఎందుకనంటే సంక్రాంతికి అయితే నాకు కుదరలేదు వేసుకోవడం, అప్పుడు పూజ అంతా చేసుకోకూడదు అన్న సిచ్యువేషన్ అనమాట. సో పాత రెగ్యులర్ డ్రెస్సే వేసుకున్నాను. దాన్నే నేను January 22 నా పుట్టినరోజు ఆ రోజు వేసుకున్నా. ఇంకొక డ్రెస్ అయితే ఇంకా అట్లానే ఉంది, ఇంకా అన్టచ్డ్. నెక్స్ట్ అప్కమింగ్ దీపావళి ఆర్ ఎనీ ఫెస్టివల్కి వేసుకోవాలని చెప్పేసి అట్లా ఆన్ చేసుకున్నా. సో కొనలేదు. కానీ నేను ఎప్పుడు కూడా నా డ్రెస్సెస్ అన్నీ ఇప్పుడు గో కలర్స్ లెగిన్స్ యూజ్ చేస్తాను. కుర్తీస్ వచ్చేసి ఆవాసా బ్రాండ్వి అనార్కలి ఉంటాయి కదా, మనకి రిలయన్స్ ట్రెండ్స్లో ఉంటాయి, అక్కడ పర్చేస్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అక్కడ మల్టిపుల్ ఆఫర్స్ పెడుతూ ఉంటారు ఇయర్ అంతా కూడా. నేను కొనాల్సిన అవసరం వస్తే ఆఫర్స్ టైం చూసి కొనుక్కుంటాను. ఒక 2 నెలల తర్వాత నా బర్త్డే వస్తుంది అన్నా కూడా నేను ఆఫర్ ఉంది అని అంటే కొనేసి పెట్టేసుకుంటాను అనమాట. కానీ నాకు అవసరం లేనప్పుడు ఆఫర్ ఉంది అని అంటే నేను ఇంకా వెళ్ళను, పట్టించుకోను కూడా. సో ఇన్ని ఆఫర్స్ వచ్చాయి. నేను పెట్టుకున్న లిస్ట్ రూల్ ఆఫ్ 5లో రిమైనింగ్ 3 డ్రెస్సెస్ కొనలేదు. అవి కాక ఇంకొన్ని కూడా నేను ఎవ్రీ ఇయర్ కొనేదాన్ని, ఈ ఇయర్ అయితే కొనలేదు. సో అప్రాక్సిమేట్లీ నేను ఒక 8,000 రూపీస్ అయితే సేవ్ చేశాను
కొనకుండా ఆగడం వలన. లేదంటే ఎవ్రీ ఇయర్ అదే మంత్స్లో వాళ్ళు ఆఫర్స్ పెట్టిన మంత్స్లో అట్లీస్ట్ ఒక 7,000 to 10,000 రూపీస్ అయినా కూడా స్పెండ్ చేసి బట్టలు కొనేదాన్ని. ఇయర్ కొనలేదు. సో 10,000 వేసుకోకుండా నేను ఒక 8,000 మాత్రమే కంట్రోల్డ్గా ఉన్నాను అని చెప్పేసి పెట్టేసుకున్నాను అనమాట. సెకండ్ రూల్ వచ్చేసి నో సింథటిక్ క్లాత్స్ బయింగ్ అనేసి పెట్టుకున్నానండి. ఈ ఇయర్ నుండి నేను కాటన్స్ ఆర్ లెనిన్స్ ఇవి మాత్రమే యూజ్ చేస్తాను అండ్ సింథటిక్ ఫ్యాబ్రిక్ మాత్రం కొనుక్కోవద్దు అనేసి డిసైడ్ అయిపోయాను అనమాట నేను. కానీ ఎగ్జిస్టింగ్వి కొన్ని చున్నీలు అట్లా ఉన్నాయి, అవి అయితే కంటిన్యూ చేస్తున్నాను, వాడుతూనే ఉన్నాను, బట్ ఏమీ కొనలేదు. సో సెకండ్ రూల్ అయితే 100% పాస్ అనమాట. ఫస్ట్ రూల్లో వచ్చేసి ఫస్ట్ 2 డ్రెస్సెస్ కొనుక్కున్నాను, రిమైనింగ్ కొనలేదు. సపోజ్ నేను వెళ్ళి కొనుంటే ఒక 10,000 ఖర్చు పెట్టేదాన్ని, అదొక 8,000కి అయితే నేను తగ్గించేశాను. సో సెకండ్ రూల్ అయితే కంప్లీట్లీ పాస్. సపోజ్ సింథటిక్ క్లోత్స్ కొంటే ఎంత మనీతో కొంటాను అనేది కూడా నాకు సరిగ్గా ఐడియా లేక నేను సెకండ్ రూల్లో నేను ఎంత సేవ్ చేశాను అనేది మెన్షన్ చేసుకోలేదు. రూల్ నెంబర్ 3 నో బ్యూటీ ప్రోడక్ట్స్. నాకు యాక్చువల్లీ మేకప్ వేసుకునే అలవాటు లేదు, ఈవెన్ లిప్స్టిక్ వేసుకునే అలవాటు కూడా లేదనమాట. వింటర్లో లిప్ బామ్ అయితే వేసుకుంటాను, అది అవసరం అనుకుంటే, లిప్స్ డ్రై అయిపోయి బాగా అనుకుంటే మాత్రమే. ఎందుకంటే హైడ్రేటెడ్గా ఉండడానికి నేను సమ్మర్ అయినా వింటర్ అయినా రెయినీ అయినా నేను ఒక రూల్ ప్రకారం వాటర్ అయితే తీసుకుంటాను అనమాట. ఒక ఫీమేల్ హ్యూమన్ బాడీకి ఎంత వాటర్ రిక్వైర్మెంటో అంత తీసుకుంటూ ఉంటాను. సో లిప్స్ డ్రై అవ్వడం అనేది నాకు ఫేస్ అవ్వలేదు ఎప్పుడు. సో లిప్ బామ్ కూడా చాలా తక్కువ కండిషన్స్లోనే యూజ్ చేయాల్సి వచ్చింది అనమాట. మేకప్ అయితే ఎప్పుడూ లేదు. ఈవెన్ నా పెళ్ళికి కూడా నేను మేకప్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వీడియో కోసం ఎట్లా కూర్చున్నాను అట్లాగే కూర్చున్నాను అనమాట. సో బ్యూటీ ప్రోడక్ట్స్తో నాకు అవసరమైతే పడలేదు అండ్ నేను కొనలేదు. ఎందుకు మరి అలాంటప్పుడు నో బై లిస్ట్లో పెట్టుకున్నాను అని అంటే, ఏమన్నా నెయిల్ పాలిష్ కొంటానేమో, ఇంకేదన్నా కొంటానేమో, ఫ్రెండ్స్ అట్లా కలిసినప్పుడు ఇంకేమో కొంటానేమో అనేసి లిస్ట్లో అయితే పెట్టేసుకున్నాను. ఈవెన్ మా సాహితీ కూడా పెద్దగా అవుతుంది కదా, ఫ్రెండ్స్ అంతా చూస్తూ ఉంటుంది కదా నెయిల్ పాలిష్ వేసుకోవడం, గ్లిటర్ నెయిల్ పాలిషెస్ అని ఇట్లా అడుగుతూ ఉంది. తనకైతే ఒకటి కొనిచ్చాను కానీ నా కోసం నేనైతే కొనుక్కోలేదు. అండ్ ఇందులో కూడా నేను ఎంత సేవ్ చేశాను అనేది నాకు తెలియదు, ఎందుకంటే రెగ్యులర్ పర్చేసెస్ అలవాటు లేదు కాబట్టి. సో ఒకటి సాటిస్ఫైయింగ్ థింగ్ ఏంటనంటే ఒక్క సింగిల్ బ్యూటీ ప్రోడక్ట్ కూడా నేను కొనుక్కోలేదన్నమాట. అండ్ ఫోర్త్ వన్ అండి, నో యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ అని అన్నాను. ఇప్పుడు 40కి దగ్గరలో ఉన్నాను నేను, ఆల్మోస్ట్ ఇంకా కొన్ని మంత్స్లో 40. సో యాంటీ ఏజింగ్ అనే వాటి మీద ఇప్పుడే వెళ్ళిద్ది ఫోకస్, 40కి దగ్గరలో ఉండేటప్పుడే వెళ్తూ ఉంటుంది అనమాట యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ మీద. సో ఎందుకు అట్రాక్ట్ అవుతాము అని అంటే, మనకి ఇక 40s క్లోజ్ టు 40 ఎర్లీ 40s అని అంటే ఇంకా ఏజ్ అవుతున్నారు. ఇప్పటి నుండి యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటే స్కిన్ మీద రింకిల్స్ రాకుండా ఉంటాయి, హ్యాండ్స్ మీద రింకిల్స్ రాకుండా ఉంటాయి, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. కొన్ని ఇంటేక్ సప్లిమెంట్స్ ఉంటాయి, పౌడర్స్ ఉంటాయి, అండ్ పైన అప్లై చేసుకునే క్రీమ్స్ ఉంటాయి, నైట్ క్రీము, డే క్రీము, మాయిశ్చరైజరు, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇలాంటి ఏవి నేను యాంటీ ఏజింగ్ మాత్రము ఏమీ కొనకూడదు అనుకున్నాను నేను. సో ఎందుకు ఇది రూల్లో పెట్టుకున్నాను అని అంటే, 2025 సెకండ్ హాఫ్లో అయితే నేను ఈ ప్రోడక్ట్స్ ట్రాప్లో అయితే పడ్డాను. ఎట్లా అంటే, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే ఇంటికి వచ్చారు, వాళ్ళు కొంచెము ట్రెండీగా ఫాలో అయ్యే వాళ్ళు అనమాట. సో వాళ్ళ దగ్గర చూసిన డిఫరెంట్ ప్రోడక్ట్స్ చూశాను నేను. షాంపూస్, కండిషనర్స్, హెయిర్ స్ప్రేస్, అలాగే మాయిశ్చరైజర్స్, ఫేస్కి వేరే క్రీమ్, లెగ్స్కి వేరే క్రీమ్, హ్యాండ్స్కి వేరే క్రీమ్, ఇట్లా చేశాను. అండ్ వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని డిగ్రేడ్ అయితే నేను చెయ్యట్లేదు. వాళ్ళని చూసి అస్సలు ఫాలో అయ్యే అలవాటు లేని నేను కొంచెం అట్రాక్ట్ అయ్యి కొన్ని అయితే కొనుక్కున్నవన్నీ అట్లే ఉన్నాయి కబోర్డ్లో, యూజే చేయలేదు అసలు. సో నాకు ఇవి సెట్ కావు. సపోజ్ నేను కొనుక్కున్నా కూడా సిన్సియర్గా వీటిని నేను యూజ్ చెయ్యను అనేది నాకు అర్థమైంది. సో ఇకపై కొనకూడదు అని కూడా, కొంత అమౌంట్ అయితే అక్కడ వేస్ట్ చేసేసాను 2025 ఇయర్లో నేను. సో ఇకపై కొనకూడదు అని చెప్పేసి, ఎప్పటికీ కొనకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఏజ్ని స్టాప్ చేయడం అనేది మనం పైన అప్లై చేసే ప్రోడక్ట్స్తో ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది నాకు తెలియదు, కానీ ఏజ్ వల్ల మనలో వచ్చే చేంజెస్ని కొంచెం కంట్రోల్గా పెట్టాలి. కొంచెం ఎర్లీగా ఏజింగ్ అనేది కనపడకూడదు ఫేస్లో అని అంటే
మనకి స్ట్రెస్ ఉండకూడదు, మంచి స్లీప్ ఉండాలి, ఎక్కువ టైం స్క్రీన్ చూడకూడదు, ఎస్పెషల్లీ డార్క్ రూమ్లో పడుకునే ముందు అట్లా ఫోన్ దగ్గరగా పెట్టుకొని చూడడం వల్ల కూడా స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. అండ్ సఫిషియెంట్ వాటర్ తాగాలి అండ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, హెల్దీ ఫుడ్ తినాలి. ఇవి ఫాలో అయ్యాము అని అంటే మనకి ఎలాంటి యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ కూడా అవసరం లేదు. సో నేను ఏమీ పర్చేస్ చేయలేదు. దీనికి మాత్రం నేను ఒక 2,500 రూపాయలు అయితే సేవ్ చేశాను అని అనుకుంటా. ఎందుకంటే నేను పర్చేస్ చేసుకున్న రోజులు యూజ్ చేశాను, నాకు డిఫరెన్స్ అయితే తెలియలే. ముందు ఎలా ఉన్నానో అవి వాడాక కూడా నేను అలాగే ఉన్నాను, నాకు డిఫరెన్స్ అయితే తెలియలేదు. మేబీ అవి కంటిన్యూస్గా వాడుకుంటూ ఉంటే ఏజింగ్ రాకుండా ఇట్లాగే ఉంటారు అనేది ఉద్దేశం అయి ఉండొచ్చు, కానీ అవసరం లేదు. వాటరు, ఫ్రూట్స్, వెజిటబుల్స్, హెల్దీ ఫుడ్, అవాయిడింగ్ జంక్ ఫుడ్, ప్రాపర్ స్లీప్, స్ట్రెస్ ఫ్రీగా ఉండడము అండ్ స్క్రీన్ ఎక్కువ టైము అందులోనూ ఫేస్గా దగ్గరగా పెట్టుకొని చూడటము, ఇట్లాంటివి అవాయిడ్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. సో నేనైతే ఆ కేటగిరీలో 2,500 రూపీస్ మినిమం అమౌంట్, అది 2,500 రూపీస్ ఆ కేటగిరీలోకి వేసుకుంటున్నాను నేను. ఇది ఇంట్రెస్టింగ్ వన్ అండి, నో హెయిర్ కలర్. నాకు జనవరి మంత్లోనే గ్రే హెయిర్ కనిపించింది, కొంచెం ఎక్కువే కనిపించింది. అండ్ ఇప్పటికీ కూడా ఎవ్రీ వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా, ఇప్పటికీ కూడా నాకు విజిబుల్గానే ఉంది గ్రే హెయిర్. నేనైతే హెయిర్ కలర్ చెయ్యకూడదు అనుకున్నా, హెయిర్ డై వేయకూడదు. అండ్ హెన్నా కూడా, ప్యాకెట్ హెన్నా, అది రెడ్ హెన్నా, మామూలు నేచురల్ హెన్నా అవ్వచ్చు, బ్లాక్ హెన్నా అవ్వచ్చు, అది కూడా కెమికల్స్ ఉండేదే కాబట్టి వేయకూడదు అని అనుకున్నాను నేను. మనీ సేవింగ్ కోసం అని మాత్రమే కాదు, కానీ కొంచెం లైఫ్ స్టైల్ ఈజీ చేసుకోవాలి అని అంటే కొన్నిటిని యాక్సెప్ట్ చేసి, ఏది ఏజింగ్ని, గ్రే హెయిర్ని యాక్సెప్ట్ చేసి కొన్నిటిని అవాయిడ్ చేసాము అని అంటే వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, అడిషనల్ ప్రాబ్లమ్స్, అడిషనల్ టైము, ఎనర్జీ, ఎఫర్ట్, మనీ ఇవన్నీ కూడా సేవ్ అవుతాయి అని చెప్పేసి నేనైతే గ్రే హెయిర్ని యాక్సెప్ట్ చేశాను. బయటకు వెళ్ళి హెన్నా కానీ హెయిర్ కలర్స్ కానీ ఏమీ చేయలేదన్నమాట. కానీ ఒక్కసారి చేశాను, న్యాచురల్స్లో చేశాను. ఒక 2025 స్టార్టింగ్ డేస్లో వచ్చేసి 3,500 రూపీస్ స్పెండ్ చేశాను అనమాట హెయిర్కి. స్పా ఇవన్నీ కూడా కాదు, కలరింగ్కి అనమాట. సో 3,500 రూపీస్ నేను ఇప్పటికీ ఈ 6 మంత్స్లో నేను స్టాప్ చేసుకున్నాను, బయటకు పోనీయకుండా అనేసి. నేను అది కూడా నా సేవింగ్లోనే వేసేసుకుంటున్నాను. హెన్స్ ఫోర్త్ నేను హెయిర్కి పార్లర్లో మనీ స్పెండ్ చేసి కలర్ అయితే వేయను. అట్లా అని ప్యాకెట్స్ తెచ్చి ఇంట్లో వేసుకుంటానంటే నో, నా హెయిర్ మీద నేను కలర్స్ అయితే వేసుకోను. నేచురల్ గోరింటాకు ఉంటుంది కదా, అది అప్లై చేసుకోవడానికి నేను విల్లింగ్ అనమాట, ఆకు దొరికితేనే అనమాట. లేదు అని అంటే టీ పౌడర్తో ఒక ఎక్స్పెరిమెంట్ ఏదో ఉందండి, అది నేను ట్రై చేశాను, ఓకే. కానీ అది ఉన్నంతసేపు ఆల్మోస్ట్ డే అండ్ నైట్ నాకు ఆ టీ పొడి వాసనే వస్తూ ఉంది. ఆ తర్వాత ఒక వాష్లోనే మళ్ళీ నార్మల్గా వచ్చేసింది అనమాట హెయిర్. అది కూడా ఎందుకులో ఎఫర్ట్ అనవసరంగా, ఏమవుతుంది వైట్ హెయిర్ ఉంటే అనేసి నేను వదిలేశాను. సో ఇక్కడ ఒక 3,500 రూపీస్ అయితే నేను ఎర్న్ చేశాను అండ్ సేవ్ చేశాను. 6th రూల్ వచ్చేసి నో న్యూ కుక్వేర్. నాకు ఆల్రెడీ ఎక్సెస్ కుక్వేరే ఉండింది లాస్ట్ ఇయర్కి. చాలా వరకు నేను తగ్గించేసుకున్నాను అనమాట, లిమిట్ చేసేసుకున్నాను. చాలా డొనేట్ కూడా చేసేసాను కిచెన్లో ఉన్న డూప్లికేట్స్, అన్యూజ్డ్ ఇవన్నీ కూడా. నా దగ్గర ఉన్న కుక్వేర్ వచ్చేసి ఆనెస్ట్లీ నా లైఫ్ టైం నేను యూజ్ చేసుకోవచ్చు. కుక్కర్స్లో ఏదైనా వెయిట్ ఏదైనా పోయింది అని చెప్పేసి, గ్యాస్ కట్ పోయింది, ఇట్లాంటివి చేంజ్ చేసుకోవడం కామన్. కానీ న్యూ ఐటమ్స్ ఏమన్నా తెచ్చుకొని పెట్టుకోవాల్సిన రిక్వైర్మెంట్ అయితే నాకు లేదు. నేను హ్యాపీగా కుక్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి, వచ్చిన రిలేటివ్స్కి కూడా నేను సర్వ్ చేసేస్తున్నాను. సో ఆల్ ఆర్ హ్యాపీ. న్యూ కుక్వేర్ వచ్చేసి నా లైఫ్లో న్యూ చేంజెస్ ఏమీ చేయదు. బట్ నేను ఎక్కడన్నా అట్రాక్ట్ అయిపోయి ఇంకోటి ఏదన్నా కొనేస్తానేమో అని చెప్పేసి ఇది కూడా రూల్లో పెట్టుకున్నాను. మరీ అంత వీక్ కాదులేండి, మరి ప్రతిదీ కొనేయడము అనేది. ఒక 2 ఇయర్స్గా అయితే తగ్గింది. బట్ రూల్గా పెట్టుకుంటే ఇంకా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం కదా అని చెప్పి రూల్లో పెట్టేసుకున్నాను. సో నేను ఒక 2025తో కూడా కాదు, ఆ ముందు ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే నేను కిచెన్కి వచ్చేసి కుక్వేర్ కొనడం ఆపడం వల్ల నేను సేవ్ చేసింది ఆల్మోస్ట్ 4,000 to 6,000 రూపీస్ సేవ్ చేశాను అనే చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్కువ అమౌంటే సేవ్ చేశానని చెప్పుకోవచ్చు, కానీ మినిమం ఒక 4,000 to 6,000. సో 4,000 నేను కన్సిడర్ చేసుకున్నాను అనమాట దీంట్లోకి. ఎందుకంటే డిఫరెంట్ అప్లయన్సెస్, చిన్న గ్యాడ్జెట్స్ చాలా కొనేదాన్ని ఇంతకుముందు నేను. సో 2025లోనే తగ్గిపోయింది, కంప్లీట్గా మైండ్ సెట్ మారిపోయింది. సో 2026లో ఒక చిన్న సింగిల్ ఐటమ్ కూడా కొనలేదు నేను కిచెన్ కోసం వచ్చేసి. సో అందులో నేను ఒక 4,000 రూపీస్ సేవ్ చేసుకున్నట్టుగా వేసేసుకున్నా. తర్వాత నో న్యూ కాఫీ మగ్స్, నో న్యూ వాటర్ బాటిల్స్ అనేసి పెట్టుకున్నానండి. ఒకటి కాఫీ మగ్స్ విషయంలో వచ్చేసి బాగానే ఫాలో అవుతూ వచ్చేసాము. ఆ ముందున్నవి, అంతకుముందు కొన్న సిరామిక్వి అవి
కూడా అప్పుడప్పుడు కలర్స్ పోయినట్టుగానో లేదంటే క్రాక్స్ వచ్చేయడం మొత్తం అంతా కూడా డీక్లటర్ అయిపోయింది. ఇంట్లో ఏమీ లేదు. స్టీల్ గ్లాసులు ఉంటాయి కదా, కాఫీ గ్లాసులు, అవే వాడుతూ ఉన్నామన్నమాట. ఫర్ ఎవర్ లైఫ్ టైం అవే వాడుకుంటూ ఉండొచ్చు కూడా. అయితే కాఫీ మగ్స్ ఏంటంటే నెస్కెఫే సన్ రైజ్ ఒకటి ట్రై చేద్దామనేసి మా హస్బెండ్ ఏది లాస్ట్ మంతే డీమార్ట్కి వెళ్ళినప్పుడు వాడు మగ్గు కూడా ఇస్తారు కదా నెస్కెఫేతో పాటు. యాక్చువల్లీ మేము కాంటినెంటల్ యూజ్ చేస్తాము. ఆ మగ్గు కోసం అనేసి నెస్కెఫే తీసుకోవాలి అనేది బిల్లింగ్ దాకా కూడా తీసుకొచ్చేసారు. నేను కంపేర్ చేసుకొని ఓన్లీ శాషే కొన్నామనుకోండి కాఫీ ప్యాకెట్, అదెంత కాస్ట్ అవుతుంది, జార్ ప్లస్ మగ్గుకి ఎంత కాస్ట్ అవుతుంది అని చూసుకుని డిఫరెన్స్ చూసుకుంటే ఓన్లీ ఆ మగ్గు జారు ఇవ్వడం వలన ఫ్యూ హండ్రెడ్స్ ఎక్స్ట్రా ఉంది ఛార్జ్. అన్ని ₹100 బయట మనం ఒక మంచి కాఫీ మగ్ కొనుక్కున్నా కూడా అవ్వదు. సో నేను ఆయనకి అదే ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఐడియా అయితే డ్రాప్ చేశాను. సో దాంతో వచ్చేసి నాకు ఒక ₹998 అయితే సేవ్ అయింది. 2 మగ్స్ తీసుకోవాలి అనుకున్నారు. అప్పుడు మనం ₹2000 అప్రాక్సిమేట్లీ ఒక ₹2000 నేను కంట్రోల్ చేశాను అక్కడ అని చెప్పేసి కాఫీ మగ్స్ విషయంలో చేసుకోవచ్చు. అండ్ బాటిల్స్ విషయానికి వచ్చేసి రూల్ అయితే ఫాలో అవ్వలేదండి. మా సాహితీ బాటిల్ అయితే కింద పడి ఏప్రిల్ మంత్లో సమ్మర్ క్యాంప్కి వెళ్ళినప్పుడు లీక్ అవుతూ ఉంది అని చెప్పేసి ఇంకొక బాటిల్ కొన్నాం. బాగుంది కదా అని చెప్పేసి దానికి పేరుగా ఇంకొక బాటిల్ కొన్నాము. అండ్ తనకి అది ఎలా అంటే ఫ్లాస్క్ లాగా వచ్చి డబుల్ ఇన్సులేటెడ్ వచ్చేసాయి. బాటిల్స్ అయితే చాలా బాగున్నాయి. మనకైతే రిక్వైర్మెంట్ లేదు కాబట్టి ఇది నేను వేస్ట్ చేసిన దాని కిందే లెక్క పెట్టవచ్చు అనమాట. సో బాటిల్స్కి ₹2600 అయితే అన్నెసెసరీగా స్పెండ్ చేసామన్నమాట. ఫ్లాస్క్ టైప్వి 1 లీటర్వి తనకు చాలా బరువుగా అనిపించింది ఒక పింక్ బాటిల్ కొనిస్తే. అది ఇంట్లో పెట్టేసుకున్నాము. ఆ తర్వాత 1 బాటిల్ రూల్ అనేసి ఇంట్లో ఫాలో అవుదాము అని చెప్పేసి స్టార్ట్ చేసాము. అయితే 1 బాటిల్ రూల్ అని అంటే సాహితీ బాటిల్ బాగుంది కదా, ఇంకొకటి కావాలి అని మా హస్బెండ్ బ్లాక్ బాటిల్ కూడా కొనుక్కున్నారు. సో అవి వెయిట్ ఎక్కువ ఉన్నాయి కదా, నాకు వెయిట్ లెస్ది కావాలి అని చెప్పి తను ఇంకొక బాటిల్ కొనుక్కుంది అనమాట. ఇది ఫ్లాస్క్ టైప్ కాకుండా సింగిల్ లేయర్ ఉండే బాటిల్. సో ఇలా ఈ 3 బాటిల్స్ అనేవి అనవసరంగా కొనడం అయింది. సో మనీ అయితే అక్కడ కాస్త ఒక ₹2600 వేస్ట్ అయిపోయింది. బాటిల్స్ బాగున్నాయి అని టెంప్ట్ అయి కొనేసుకున్నాము, అక్కడ మనీ వేస్ట్ అయిపోయింది అనమాట. నో న్యూ పర్సెస్, అలాగే హ్యాండ్ బ్యాగ్స్ అని కూడా చెప్పాను. నేను అప్పుడు పెట్టుకున్నాను. హ్యాండ్ బ్యాగ్ గురించి అయితే చెప్పాను కదా, నేను ఒక 2-3 సార్లు మెన్షన్ చేసినట్టున్నాను. 2017 జూలై 24న హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నాను, బ్యాక్ ప్యాక్, ఒక బ్రౌన్ కలర్ది. అది ఇప్పటికీ కూడా యూజ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికీ కొత్తది కొనాల్సిన అవసరం అయితే ఇంకా రాలేదు. ఆ బ్యాగే కంటిన్యూ చేసేస్తున్నాను. ఈ ఇయర్ అయితే చేంజ్ చేయకూడదు, ఎందుకంటే ఆ బ్యాగ్ కింద వైపున ఒక కార్నర్లో అరిగిపోయినట్టు అయింది. ఆ రీజన్తో వేరే బ్యాగ్ కొనుక్కోవాలి అని చెప్పి షాప్కి కూడా వెళ్ళడం జరిగింది ఒక టైంలో 24లో. వెళ్ళి నచ్చలేదు, సాటిస్ఫై అవ్వక డ్రాప్ అయిపోయామన్నమాట. అప్పుడు మళ్ళీ ఏమైనా కొనేస్తామేమో, ఇంట్లో ఉన్నారు కదా మా పాప, ఇట్లా ఏమైనా కొనేసుకో అంటే చేసేసి కొనిపించేస్తారేమో అని చెప్పేసి నేను దాన్ని రూల్లో పెట్టేసుకున్నాను అనమాట. సో 2017 నుండి ఇప్పటి వరకు అదే బ్యాగ్ యూజ్ చేసుకుంటూ వస్తున్నాను. సో బ్యాగ్ అయితే నేను కొంటే మాత్రము నా బడ్జెట్ ₹2000 దాటి నేను హ్యాండ్ బ్యాగ్ ఆర్ బ్యాక్ ప్యాక్ అయితే తీసుకోను. నేను హ్యాండ్ బ్యాగ్ వన్ సైడ్ వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ కన్నా బ్యాక్ ప్యాక్ వేసుకోవడమే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక సైడ్ నాకు షోల్డర్ పెయిన్ వచ్చినట్టుగా ఫీల్ అవుతాను. స్లింగ్ బ్యాగ్ వేసుకున్న, క్రాస్ బ్యాగ్ వేసుకున్న షోల్డర్ నాకు అంత కంఫర్ట్ అనిపించదు మొదటి నుండి. ఎప్పుడు బ్యాక్ ప్యాక్సే యూజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో లేడీస్ ఆఫీస్ వేర్ బ్యాక్ ప్యాక్స్ అనేసి అట్లాంటిది యూజ్ చేసుకుంటూ ఉంటా. సో అది ఇంకా ఎంత కాస్ట్ అయినా పెట్టొచ్చు కదా. నేను నా లిమిట్ అయితే ఒక ₹2000. సో ఈ ఇయర్కి నేను అది కూడా ₹2000 సేవ్ చేస్తున్న దాని కిందే వేసేసుకుంటున్నాను నేను. తర్వాత నో ఇంపల్స్ పర్చేజెస్. ఇంపల్స్ పర్చేజెస్ అని అంటే అసలు ముందు చెప్పుకున్న వీటన్నిటికన్నా కూడా ఇది చాలా గొప్పది. దీన్నే ఫస్ట్ లిస్ట్లో పెట్టేసుకోవాలి. అసలు ఇందులో ఒకటానికి అది అన్నీ వచ్చేస్తాయి. చిన్న చిన్న మిస్లీనియస్ నుండి, డెకార్ ఐటమ్స్ నుండి, మనము ఏవైనా అట్రాక్టివ్గా అనిపించినవా, ఇవి బాగుంటుందేమో అని అనిపించినవి, ఇట్లాంటి ఐటమ్స్ చాలా వస్తాయి మిస్లీనియస్లో. అటువంటి మిస్లీనియస్ ఎన్ని కార్ట్లో వేసి అవాయిడ్ చేశానో, అసలు అమౌంట్ అయితే ఒక 10,000 దాటిపోయిందనమాట.
సో దాటిపోనివ్వకుండా నేను 10,000 వరకే లిమిట్ చేసేసుకున్నాను. ఎందుకంటే నాకు ఖచ్చితంగా తెలుసు 10,000 దాటిపోయింది కూడా మిస్లీనియస్ ఐటమ్స్. ఇంపల్స్ పర్చేజెస్ ఏదో అట్రాక్ట్ అయ్యి బాగున్నాయి, మనము మంచి ఖుషీగా ఉన్నాము, ఫ్రెండ్స్తో కూర్చున్నాము, అలాంటప్పుడు విండో షాపింగ్ ఏదో ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటే వాళ్ళు కొంటున్నారని మనం కూడా కొనడానికి ట్రై చేసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. సో ఖచ్చితంగా నేను ఇక్కడ ఒక 10,000 రూపాయలు అయితే ఖచ్చితంగా సేవ్ చేశాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఇట్లాంటి ఇంపల్స్ పర్చేజెస్ ఏంటనేవి డైనింగ్ టేబుల్ మీద వేసే కవర్ ఒక వీడియోలో చూసాను అనమాట. ఒక నార్త్ ఇండియన్స్ ఒకళ్ళ వీడియోలో ఆవిడ డైనింగ్ టేబుల్ మాలాంటిది వుడెన్ డైనింగ్ టేబుల్ గెస్ట్ వచ్చేటప్పుడు సింపుల్గా నీట్గా సర్ది పెట్టింది, చాలా బాగా అనిపించింది. లిస్ట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చారు, వెళ్ళి చూస్తే అదొక 1,500 రూపాయలు ఉందన్నమాట. డైనింగ్ టేబుల్ మీద వేసే కాటన్ క్లాత్, దాని మీద మిడిల్లో వచ్చే సెంటర్ స్ట్రిప్ టైప్ క్లాత్, ఇవన్నీ అది తీసుకోవాలి అనేసి అనుకున్నాను. అని కార్ట్లో పెట్టేసుకొని యాడ్ టు కార్ట్ చేసి పర్చేస్ దాకా కూడా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆగిపోయాను నేను, వద్దు ఎందుకు అని చెప్పేసి. సో అది ఒక 1,500 రూపాయలు. అట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఒక ట్రే ఉంది, సర్వింగ్ ట్రే, వుడెన్ ట్రే కొందాము అని చెప్పి, మా ఇంట్లో ప్లాస్టిక్ది ఉంది కదా, అలా కాకుండా వుడెన్ ట్రే అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి, మనకి హ్యాండ్లూమ్స్, శిల్పారామం ఇట్లాంటి చోటు ఉంటాయి కదా వుడెన్వి, అది కొనాలి అని చెప్పి కార్ట్లో పెట్టి కూడా వదిలేశాను. అది కూడా ఒక 1,200 రూపాయలు ఉంది. ఇలాంటివి చూసుకుంటూ పోతే 10,000 దాటిపోయింది. కొన్ని నేను వదిలేసినవి, వద్దు అనుకున్నావు అనమాట. ఒక్కొక్కటి అయితే తెచ్చిన తర్వాత రిటర్న్ కూడా ఇచ్చేసాను వద్దు అని అనిపించి. సో ఇంపల్స్ పర్చేజ్ అయితే ఒక 10,000 ఈ 6 మంత్స్లోనే నేను అవాయిడ్ చేశాను ఖర్చు పెట్టడం. లాస్ట్దండి, నో న్యూ టవల్స్ అంత బాగానే ఉన్నాయి అన్నప్పుడు కూడా పడేయడము, లేదా కొంచెం కిచెన్లో అలా కాళ్ళు దూడ్చుకోవడానికి వేసేసుకోవడము, కొత్త టవల్స్ తెచ్చుకోవడము, టర్కిల్స్ తెచ్చుకోవడం, ఇట్లాంటిది అప్పట్లో చేసేవాళ్ళము. సో అది చేయొద్దు అని అనుకున్నాను. అది మాత్రం ఇంట్లో అందరూ ఫాలో అయ్యారు. మా సాహితీకి ఫేస్ టవల్స్ కావాలి అనేసి అడిగితే కూడా నేను ఇంట్లో ఉన్నవే అడ్జస్ట్ చేసుకోమని చెప్పేసి 2 టవల్స్ ఇచ్చాను అనమాట స్కూల్కి తీసుకెళ్ళడం కోసము. సో వాటినే నేను యూనిఫామ్తో పాటు రెగ్యులర్గా వాష్ చేసి తనకి ఇచ్చేస్తూ ఉన్నాను. పిల్లలకి బ్యూటిఫుల్గా ఉండాలి, డిజైనర్ ఉండాలి, ఇట్లా అయితే నేను ఏమీ కొని ఇచ్చలేదు. జాకీలో తీసుకున్నాము ఫేస్ టవల్స్, అవే తను యూజ్ చేసుకుంటూ ఉందన్నమాట. సో అక్కడ నాకు ఒక 600 రూపీస్ అయితే నేను సేవ్ చేశాను ఈ ఫేస్ టవల్స్ విషయంలో. అండ్ రెగ్యులర్ టవల్స్ వచ్చేసి మనకి ఒక 1,000-1,500 రూపీస్ ఉంటాయి. బ్రాండెడ్వే తీసుకునే అలవాటు కూడా ఉండింది మా ఇంట్లో వాళ్ళకి. అలాగే మనకి హ్యాండ్లూమ్ ఉంటాయి కదా కాటన్స్, వైట్ కలర్వి, అవి కూడా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. బయటకి ఏదైనా మనము శిల్పారామం వైపుకి అట్టవైపుకి వెళ్ళినప్పుడు అలాంటివి కూడా పర్చేస్ చేసే అలవాటు ఉండింది. సో మేము అప్రాక్సిమేట్లీ ఒక 3,000 రూపాయలైనా మేము టవల్స్ మీద, నాప్కిన్స్ మీద ఖర్చు పెడుతూ ఉండేవాళ్ళం ఎవ్రీ ఇయర్ అయితే కొనొద్దు అనుకున్నాను. సో ఆ 3,000 రూపాయలు సేవ్ చేశాను అనమాట టవల్స్ విషయంలో వచ్చేసి. ఇప్పుడు ఆ బిగ్ టోటల్ దగ్గరకు వచ్చేద్దాము. అవాయిడ్ చేసినవి ఆల్మోస్ట్ అన్నీ అవాయిడ్ చేసేసాను నేను పర్చేస్ చేయకుండా. అవాయిడ్ చేయలేక ట్రాప్లో పడి మేముగా డిస్కస్ చేసుకొని అనవసరంగా కొన్నవి ఒక 2,500-2,600 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్స్. దానికి నేను ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉంటాను ఆ బాటిల్స్ చూసినప్పుడు. అవేం పాడైపోయాయా అంటే అవ్వలేదు, ఆల్రెడీ కొన్ని ఉన్నా కూడా ఎక్స్ట్రాగా కొనేసాము అన్న గిల్ట్ ఫీల్ అయితే ఉండిందనమాట. ఓకే, అలాంటి గిల్ట్ ఫీల్ ఉంటేనే నెక్స్ట్ ఇయర్ ఆర్ అప్కమింగ్ డేస్లో కొన్ని మిస్టేక్స్ చేయకుండా కూడా ఉంటాము అని చెప్పి ఆ ఫీల్ అయితే అలా ఉంచేసాను. అండ్ రిమైనింగ్ అన్నిటి కూడా పర్ఫెక్ట్గా ఫాలో అయ్యాను. ఇవి పర్ఫెక్ట్గా ఫాలో అవ్వడం వల్ల ఎవ్రీ టైము నేను నోట్ చేసుకున్న ఐటమ్స్, నేను అవాయిడ్ చేసిన ఐటమ్స్ సాక్రిఫైస్ అని అంటే మనకు కావాల్సినవి కూడా మనము వదులుకుంటున్నామనంటే అది సాక్రిఫైస్ అవుతుంది. కావాల్సినవి కాకుండా మనకి తీసుకుందామా అనే ఒక వాంట్ అనేది వచ్చింది కదా, ఒక కోరిక, ఆ కోరికని మనము స్టాప్ చేసుకున్నాము, అది అన్నెసెసరీ అనే ఆలోచన వల్ల స్టాప్ చేసాము అని అంటే అది సాక్రిఫైస్ అవ్వదు, అది రియల్ సేవింగ్. దానికి నేనైతే ఎర్నింగ్ అనే పెట్టుకుంటాను. 32,000 రూపీస్ అయితే ఎర్న్ చేసేసినట్టు అనమాట. నేను ఎప్పుడైతే ఇప్పుడు ఒక అకౌంట్లో నుండి యూపీఐ చేయాల్సి ఉంది, ఒక దానికి బట్టలు కానివ్వండి, హ్యాండ్ బ్యాగ్ కానివ్వండి, అమెజాన్ కార్ట్లో పెట్టుకున్న వేటికైనా కానివ్వండి చేయాల్సి ఉందనుకోండి. ఎప్పుడైతే నేను కొంచెము డేస్ కొద్దిగా టైం తీసుకొని వద్దు అని డ్రాప్ అవుతానో ఆ అమౌంట్ని నేను సపరేట్గా ఇంకో దాంట్లోకి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఎంత సేవ్ చేయగలిగాను, ఎంత ఎర్న్ చేయగలిగాను అనే క్యాల్కులేషన్ ఉంది అనుకోండి, అది ఒక అంటే
మోటివేషన్ కూడా ఇస్తుందన్నమాట తర్వాతకి. అందుకని నేను పక్కన పెట్టేసుకున్నాను. అట్లా పెట్టుకున్న వాటిల్లో నాకు 32,000 రూపీస్ అనమాట. ఒక 6 నెలల్లో నేను అవాయిడ్ చేసిన అమౌంట్, అలాగే నేను ఎర్న్ చేసిన అమౌంట్ 32,000 రూపీస్. అదేమీ చిన్న అమౌంట్ కాదు. 6 నెలలకి 32,000 సేవ్ చేస్తే సరిపోతుంది అని అలా కాదు. ఒక 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కూడా వస్తుంది. ఆ 2 గ్రామ్స్ కొన్ని ఇయర్స్ తర్వాత ఎన్ని టైమ్స్ అవుతుందో మనకే తెలియదు. ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంత కాస్ట్ ఉన్నాయో. సో మనము వాల్యుబుల్స్ మీద, ఇన్వెస్ట్మెంట్ మీద ఆలోచన పెట్టాలి అని అనుకుంటే కొన్ని పర్చేజెస్ని మనము అన్వాంటెడ్ పర్చేజెస్ని అవాయిడ్ చేసినా కూడా మనము ఇన్వెస్ట్ చేయగలుగుతాము. ఓన్లీ మనం బయటకు వెళ్ళి రూపాయలు సంపాదిస్తే మాత్రమే చేయగలుగుతాము అనేది కాదు. ఇలాంటివి చేసినా కూడా మనకి చాలా సేవ్ అవుతుంది. అండ్ ఇంకొక 6 మంత్స్ ఉంది. డిసెంబర్ మంత్ ఎండ్లో మళ్ళీ లిస్ట్ అయితే తీసేసి మళ్ళీ ఒక క్యాల్కులేషన్ చేస్తాను. మేబీ అది ఇంకా సర్ప్రైజింగ్గా ఉంటుందేమో అనేసి నేను అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ఇట్లా ఫాలో అవ్వాలి అని అనుకుంటే ఇంకా హాఫ్ ఆఫ్ ద ఇయర్ మనకి రిమైనింగ్ ఉండింది. సో ఈ రోజు నుండే, ఈ నిమిషం నుండే మీరు ఎలాంటివి పర్చేజెస్ని కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు, మీకు వీక్నెస్ లాగా అనిపించో లేదా ఈజీగా టెంప్ట్ అయిపోతున్నాము అనే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తర్వాత పర్ఫెక్ట్గా మనము వాడట్లేదు. ఇంకా కొనేటప్పుడు మాత్రమే ఎక్సైట్మెంట్ ఉంటుంది, కొన్న తర్వాత కొంచెం డేస్ ఉంటుంది, ఆ తర్వాత ఇక ఉండట్లేదు, లైట్ తీసుకుంటున్నాము, సో మనీ అయితే వేస్ట్ అయిపోతున్నాయి అన్న ఫీలింగ్ వీటి మీద ఉంటే వాటిని ఫస్ట్లో పెట్టుకోండి లిస్ట్లో. సో ఈ 5-6 మంత్స్ ఫాలో అవడానికి ట్రై చేయండి. నిజంగా సర్ప్రైజ్ అవుతారు ఎండ్ ఆఫ్ ది 2026 అండ్ 2027కి మీరు కొత్త లిస్ట్ అయితే ప్రాపర్గా ప్రిపేర్ చేసుకుంటారు. దీంట్లో మనీ ఎర్న్ చేయడము ఆర్ మనీ సేవ్ చేయడము అనేది బిగ్గెస్ట్ టాస్క్ అని మనం అనుకుంటాము. డబ్బులు సేవ్ చేయడానికి మాత్రమే కాదు, మన మైండ్ సెట్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు 6 నెలలు 7 నెలలు అయ్యాయి కదా, ఇక నాకు ఆ లిస్ట్ నేను చూసుకోవాల్సిన పని లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్చేజ్కి ముందు నేను ఆలోచిస్తున్నా, ఇది నా దగ్గర ఆల్రెడీ ఉందా, నా దగ్గర ఆల్రెడీ ఉన్న వాటితో వెయిట్తో అన్న నేను మేనేజ్ చేయగలుగుతానా దీన్ని కొనకుండా. అలాగే ఇది కొన్నానే అనుకో, నేను లాంగ్ రన్లో నిజంగా వాడతానా, కొన్ని రోజుల తర్వాత పక్కన పడేస్తానా, లేదంటే ఎవరికైనా ఇచ్చేస్తానా, మళ్ళీ డీక్లటర్ లిస్ట్లోకి వెళ్ళిపోతాయా, డొనేషన్ బాక్స్లోకి వెళ్ళిపోద్దా అని ఇన్ని ఆలోచనలు ముందు చేసుకొని అసలు అది కొనాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటున్నాను. కొత్త ఐటమ్ చూడగానే కొనేసుకోవాలి అన్న ఆనందంతో కొనుక్కోవడం కన్నా కూడా దాని మీద ఒక ఇన్స్పెక్షన్, ఒక ఇంట్రాగేషన్, ఒక ఇంటర్వ్యూ, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఆ చెక్ లిస్ట్ అంతా పాస్ అయిందా, ఇన్ని చూసుకుంటున్నాను. ఏ వస్తువు కొనాలన్నా కూడా అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి ఆ మైండ్ సెట్. దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయి మనకి ఫ్యూచర్లో. మనకి చాలా ఇంటెన్షనల్గా మనం పర్చేస్ చేసుకుంటాం అన్నమాట. ఆ ఇంపల్స్ పర్చేజెస్ అన్నీ పోతాయి, అన్వాంటెడ్ పర్చేజెస్ అన్నీ పోతాయి, మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్లో మనీ ఉంటుంది, ఇంట్లో అన్వాంటెడ్ క్లటర్ ఉండదు. ఎవ్రీ టైం డిక్లటర్ చేసేటప్పుడు వేరే వాళ్ళతో ఒక మాట అనిపించుకోవడం లేదా మనల్ని మనమే మాటలు అనుకోవడం, గిల్ట్ ఫీల్ అవ్వడం, ఇలాంటివి ఏమీ ఉండదు. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ హ్యాపీగా లీడ్ చేసుకోగలుగుతాము. సో ఈ వీడియో నా ఎక్స్పీరియన్స్ మీకు ఎంతవరకు హెల్ప్ అయింది అనేది కమెంట్స్లో తెలియచేయండి. మీరు ఏ ఐటమ్స్ మీ నో బై లిస్ట్లో పెట్టుకోవాలి అనుకుంటున్నారు అప్కమింగ్ మంత్స్కి 2026లో అనుకుంటున్నారు అనేది కూడా కమెంట్స్లో తెలియచేయండి. సో మరో మంచి వీడియోతో మనం మళ్ళీ మాట్లాడుకుందాము. మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాలని మనం ఇక్కడ కలిసి సింప్లిఫై చేసుకుందాము. సబ్స్క్రైబ్ టు సింప్లిఫై నౌ ఛానల్. బాయ్ బాయ్.